హాయ్ గాయ్స్, మీరు నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇక్కడ కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నేను మీ బాలు అండ్ నేను మీ ప్రతి వీడియోకి లైక్స్ టార్గెట్ ఒకటి ఇస్తూ ఉంటాను కదా గాయ్స్. అలాగే ఈ వీడియోకి వచ్చేసి 25 లైక్స్ టార్గెట్. అండ్ మీరు నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే కింద కనపడుతుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అండ్ లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతాం గాయ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫోటో ఎడిట్. మనం ఫోటో ఎడిట్ చేయడానికి చాలా యాప్స్ అంటూ ఉన్నాయి గాయ్స్ మనకి. అండ్ నన్ను మా ఫ్రెండ్స్ అడిగిందంటే నువ్వు ఫోటో ఎడిటింగ్ దేంట్లో చేస్తావని నేను జస్ట్ వాళ్ళకి పిక్సార్ట్ అని చెప్పా గాయస్. కొంతమంది అయితే నమ్మారు, కొంతమంది అయితే అస్సలు నమ్మల పిక్సార్ట్లో అలా ఎలా ఎడిట్ చేస్తామని. సో మనం పిక్సార్ట్లో కూడా చాలా హైడెన్ ఫీచర్స్ ఉన్నాయి గాయస్ మనం ఫోటో ఎడిట్ చేసుకోవటానికి, లైక్ పీసీలో లాగా. సో అది అలాగో ఈ వీడియోలో నేను చూపిస్తా గాయస్. నేను ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ నేను పిక్సార్ట్లోకి ఎక్స్పోర్ట్ చేస్తున్నా గాయస్. అండ్ ఇప్పుడు ఇది పిక్సార్ట్లోకి ఎక్స్పోర్టింగ్ అవుతుంది. మీకు వీడియో అనేది కాస్త లెంతీగా ఉన్నా కానీ లాస్ట్ వరకు చూడండి గైస్, మీకే అర్థమవుతుంది అప్పుడు ఎలా ఎడిట్ చేసుకోవాలో ఫోటో అనేది, లైక్ పీసీలో లాగా. ఇదిగోండి గైస్, పిక్సార్ట్లోకి ఎక్స్పోర్ట్ అయిపోయింది. అండ్ మీరు ఇప్పుడు ఫస్ట్గా చేయాల్సింది ఏంటంటే మీకు ఇక్కడ ఎఫెక్ట్స్ అని కనపడుతుంది కదా గైస్, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద ఉన్నాయి కదా గైస్ ఇమేజ్ బ్లర్ అని, వీటిని స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ కరెక్షన్స్ అని కనపడుతుంది. కరెక్షన్స్లో పైన స్క్రోల్ చేయండి గైస్, ఇక్కడ మీకు ఫేస్ ఫిక్స్ అని ఉంటుంది. ఫేస్ ఫిక్స్ మీద క్లిక్ చేసి మీకు ఇక్కడ 4 కానీ 5 కానీ మీ ఇమేజ్కి సరిపోయినంత సెలెక్ట్ చేసుకోండి గైస్. అండ్ మీరు ఇక్కడ 4, 5 కరెక్ట్గా సరిపోతాయి గైస్, సేఫ్ పిక్ అయినా. అండ్ మీకు ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మీ ఫేస్ మీద ఉన్న ట్యాన్ ఉన్నా కానీ, పింపుల్స్ ఉన్నా కానీ, లైక్ ర్యాషెస్ ఉన్నా కానీ క్లియర్ చేస్తుంది గైస్ ఇది. అండ్ నేను ఇప్పుడు ఇది ఇలా అప్లై చేశాను నా ఫేస్ మీద, అండ్ మీకే చూపిస్తా గైస్. అండ్ ఇప్పుడే ఇంతకుముందు పిక్ అనేది ఎలా ఉంది గైస్ నా ఫేస్ అనేది, జస్ట్ ఇప్పుడు చూసినట్లయితే మీకు చేంజ్ అనేది అర్థమవుతుంది. అండ్ మీరు ఇక్కడ హ్యాండ్స్ మీద కానీ లైక్ ఎక్కడైనా స్కిన్ ఉన్న చోట అప్లై చేసుకోవచ్చు గైస్ దీన్ని. అండ్ మీరు ఇలా అప్లై చేసుకున్న తర్వాత యారో మార్క్ క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ టూల్స్ అని కనపడుతుంది గైస్. ఈ టూల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కర్వ్స్ అని ఉంటుంది. ఈ కర్వ్స్ మీద క్లిక్ చేయండి. మీరు ఈ కర్వ్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇది వస్తుంది గైస్. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు దీన్ని కావాల్సినంత అడ్జస్ట్ చేసుకోండి. మీరు బ్యాక్గ్రౌండ్ అనేది దేన్ని పట్టించుకోమండి గైస్, జస్ట్ మీ ఫేస్ని చూసుకోండి, మనకి ఫేస్కి ఎంత బ్రైట్నెస్ అనేది సరిపోతుందని. జస్ట్ నేను ఇది చాలు గైస్ బ్రైట్నెస్ అనేది. ఇప్పుడు మీరు ఇలా బ్రైట్నెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంత సరిపోతుంది గైస్. ఇక్కడ ఎరేజ్ మీద క్లిక్ చేయండి. ఎరేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలానే ఉంటుంది. ఇక్కడ 4th సింబల్ ఉంది కదా గైస్, ఈ యారో అనేది, దీని మీద క్లిక్ చేసినట్లయితే మొత్తం బ్యాక్ టు నార్మల్కి వస్తుంది. అప్పుడు మీరు జూమ్ చేసుకొని పిక్ని మీరు ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నారో షేడింగ్ అనేది అక్కడ ఇలా డ్రాగ్ చేయండి గైస్. డ్రాగ్ చేసినట్లయితే మీకు పర్టికులర్గా ఆ ఏరియా అనేది షేడింగ్ అనేది వస్తుంది, ఎక్కడ పడితే అక్కడ రాదు. అండ్ మీరు ఫేస్ కూడా వైట్గా ఉన్నట్టు అనిపిస్తుంది చూసే వాళ్ళకి. నెక్స్ట్ ఇక్కడ సో మీరు ఇలా స్కిన్ ఎక్కడ ఉంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్గా క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు ఎలా ఉంది. అండ్ మీకు బిఫోర్గా చూపిస్తా నా ఫేస్ అనేది ఎలా ఉందో, జస్ట్ ఇలా ఉంది గైస్. అండ్ ఇప్పుడు చూస్తే ఎలా ఉంది మనకి. నెక్స్ట్ వచ్చేసి మా బ్యాక్గ్రౌండ్ ఈ కలర్స్ అనేవి చాలా డార్క్గా గ్రీనిష్గా కనపడతాయి కదా గైస్. అది ఎలాగంటే మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. మీరు ఇక్కడ అడ్జస్ట్ అని కనపడుతుంది గైస్. అడ్జస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ బ్రైట్నెస్ అని ఉంది. జస్ట్ మీరు కావాలంటే ఇంకా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు గైస్. అండ్ మీరు ఇక్కడ సాచురేషన్ మీద క్లిక్ చేసినట్లయితే దీన్ని మీరు ఇలా పెంచుకోండి గైస్ మీకు కావాల్సినంత. జస్ట్ నేనైతే 100 అనేది సెలెక్ట్ చేశాను. మీకు ఇక్కడ అరేంజ్ మీద క్లిక్ చేసి ఈసారి మీరు జూమ్ చేయండి గైస్. జూమ్ చేసి మీకు పర్టికులర్గా ఏ ఏరియాలో రెడ్డిష్ ఉండకూడదు అనుకుంటే అక్కడ సెలెక్ట్ చేయండి గైస్. పర్టికులర్గా ఆ ఏరియాలో రెడ్డిష్ కలర్ అనేది పోతుంది. అండ్ మీరు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ అప్లై చేసుకోండి గైస్. సో మీకు ఇలా వస్తుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇంకా బ్రైట్నెస్ ఏమైనా కావాలంటే మళ్ళీ అడ్జస్ట్ మీద క్లిక్ చేసి
మళ్ళీ శాచురేషన్ కావాలంటే శాచురేషన్ పెంచుకోవచ్చు. అండ్ ఇక్కడ షాడోస్ కావాలన్నా, హైలైట్స్ కావాలన్నా, టెంపరేచర్ అని ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం బ్రైట్నెస్ కావాలంటే మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ నేను ఇలా ఆరో ప్రెస్ చేస్తున్నా గైస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు కొన్ని పిక్స్ ఉంటాయి కదా గైస్, అది ఎలా ఉంటాయి అంటే మీరు ఇక్కడ క్వైట్స్ రాసుకోవాలనుకుంటారు కొంతమంది. వాళ్ళకేంటంటే ఈ టెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేయండి గైస్. ఈ టెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ కావాల్సింది టైప్ చేసుకొని ఇవ్వచ్చు. అండ్ ఇలా కాకుండా కొంతమందికి కొన్ని ఫొటోస్ ఉంటాయి, క్వైట్స్ ఉంటాయి ఆ ఫొటోస్ మీద, అవి అలా ఇక్కడ మీరు సెట్ చేసుకోవాలంటే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ పిక్స్ అనేవి వస్తాయి గైస్. నేను ఈ పిక్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని. జస్ట్ మీకు ఇలా వైట్గా ఉంటే బాగోదు కదా గైస్ చూస్తాకి. అప్పుడు మీరు ఏం చేయాలంటే మనకి ఇలా వైట్గా వస్తే బాగోదు కదా చూస్తాకి. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ బ్లెండ్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఈ బ్లెండ్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చాలా వస్తాయి. అండ్ ఇక్కడ మీరు ఆ స్క్రీన్ అని క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా కనపడుతుంది. అండ్ మీరు ఇక్కడ మల్టిప్లై అనేది క్లిక్ చేయండి గైస్. మల్టిప్లై అనేది క్లిక్ చేస్తే మీకు ఉన్న బ్యాక్గ్రౌండ్ వైట్ అనేది పోతుంది. అండ్ మీరు ఇక్కడ డార్క్ అని క్లిక్ చేసినట్లయితే మీరు అక్కడ చూసుకోవచ్చు గైస్. అండ్ ఇక్కడ మల్టిప్లై క్లిక్ చేయండి. మీరు ఇది ఇంకా కాస్త బ్రైట్నెస్గా ఉండాలంటే ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ హెచ్డిఆర్ అని కనపడుతుంది కదా గైస్. హెచ్డిఆర్ మీద క్లిక్ చేసినట్లయితే ఇంకా కాస్త బ్లాక్గా చేంజ్ అవుతుంది మీకు. మీకు ఇక్కడ కావాల్సిన చార్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు గైస్. మీరు నేను సపోజ్ ఇలా పెట్టాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని. అండ్ మీకు ఇలా ఎట్లా కావాలంటే అట్లా ఎడిట్ చేసుకోవచ్చు గైస్ మీ పిక్ అనేది. నెక్స్ట్ నేను ఇక్కడ ఇలా పెట్టి వదిలేస్తున్నా గైస్ దీన్ని. జస్ట్ మీరు ఆరో ప్రెస్ చేసినట్లయితే మీకు ఇలా వస్తుంది. నెక్స్ట్ మీకు బార్డర్స్ అనేవి ఉంటాయి కదా గైస్, కొంతమంది బార్డర్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు పిక్స్కి. అది ఎలాగంటే బార్డర్స్ మీద క్లిక్ చేయండి మీరు. సారీ గైస్, ఈ బార్డర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు బార్డర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీరు బ్లాక్ కావాలంటే బ్లాక్ పెట్టుకోవచ్చు. అండ్ బ్లాక్ 0లో పెట్టినట్లయితే ఇలా వైట్ కనపడుతుంది మీకు. ఇదేమో అవుట్ సైడ్ బార్డర్ గైస్. అండ్ మీకు ఇన్సైడ్ బార్డర్ సెలెక్ట్ చేసుకుంటే మీకు లైట్ కలర్లో ఉంటుంది. అండ్ కాస్త లైట్గా ఉంటుంది, చూస్తా కూడా స్టైలిష్గా ఉంటుంది గైస్. నెక్స్ట్ మీరు ఇక్కడ యారో మీద ప్రెస్ చేయండి. అండ్ మీకు ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి మీకు ఇంకా డార్కిష్గా ఉండాలంటే, చూస్తా కాస్త షార్ప్గా కనపడాలంటే మీకు ఇక్కడ హెచ్డిఆర్ అని కనపడుతుంది గైస్. హెచ్డిఆర్ దాని మీద సెలెక్ట్ చేయండి, మీకు ఇలా బాగా వస్తుంది. అండ్ మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఈ బ్లర్ అనే దాన్ని మినిమం 12కి పెట్టుకోండి. అండ్ దీన్ని వచ్చేసి 30 ఆ సైజులో ఉంచుకోండి. అండ్ ఇక్కడ మీకు ఫేడ్ అని ఉంది కదా గైస్, ఈ ఫేడ్ అనే దాన్ని మీరు 100లో పెట్టినట్లయితే మీకు యాస్టీస్ పిక్ ఎలా ఉందో అలానే ఉంటుంది. అండ్ మీరు దీన్ని మీ పిక్కి తగినంతగా అడ్జస్ట్ చేసుకోండి గైస్, ఎంత కావాలో అంత. అని ఇలా పెట్టాను, మీకు ఎంత కావాలంటే అంత ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ ఇక్కడ మీకు ఫైనల్గా ఇంకేమన్నా కావాలంటే వైట్గా ఫేస్ అనేది ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు గైస్. మళ్ళీ అంత యాస్టీస్ ఇలా అడ్జస్ట్ చేసుకొని అండ్ మీరు ఇక్కడ జూమ్ చేసుకొని ఆడ ఫేస్కి అనే దానికి వైట్ కలర్ అనేది ఇవ్వచ్చు గైస్. సో మీకు ఇంత ఈజీగా పిక్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు గైస్. అండ్ మీకు ఫస్ట్లో పిక్ చూపించినట్లయితే చూసుకోండి గైస్ ఎలా ఉంది. అండ్ ఇప్పుడు పిక్ చూసినట్లయితే చాలా డిఫరెంట్గా ఉంది గైస్ రెండింటికి. సో మనం పిక్సార్ట్లో కూడా మన పీసీలో ఎడిట్ చేసుకున్నట్లు ఎడిట్ చేసుకోవచ్చు గైస్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేటివ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో వాళ్ళు కూడా పిక్స్ ఎలా ఎడిట్ చేయాలో తెలుసుకుంటారు. సో దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్. బై బై గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ మీరు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్ గైస్.